సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. యుద్ధాన్ని మర్చిపోతున్నాం మనం. యుద్ధం కలిగించిన బాధను మర్చిపోతున్నాం. యుద్ధానికి దారి తీసిన పరిస్థితుల్ని కూడా మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే మనకు మరుపు చాలా సహజమైనది. కానీ పాకిస్తాన్ మర్చిపోవట్లేదు. మనం కొట్టిన దెబ్బను, ఆ గాయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా కలలో కూడా భారత్ని ఊహించుకుంటోంది. భారత్ అంటే భయపడుతోంది. ఈ మాట చెప్పడానికి నాకు చాలా ధైర్యం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్న చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు, పాకిస్తాన్కు అందుతున్న సహాయాలను చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తాను. చాలా మొదటి విషయం ఏంటంటే, పాకిస్తాన్కి IMF $2 బిలియన్ ఆర్థిక సహాయాన్ని అందించింది. 20,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని. ఈ ఆర్థిక సహాయాన్ని పాకిస్తాన్ ఏం చేయబోతుంది? IMF $2 బిలియన్. IMF నిజానికి ఈ అమౌంట్ ఆల్రెడీ నిన్ననే ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా కొంత ప్రచారం జరిగింది. ఈ డబ్బునంతా తీసుకొచ్చి పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు సరిహద్దుల్లో సైన్యాన్ని పెంచుకోవడం, యుద్ధ సామాగ్రిని పెంచుకోవడం, యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుంది. దాంతోపాటు ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఆపరేషన్ సింధూర్లో మన దాడుల్లో నేలకూలినాయో ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన భవనాల్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ నిర్మించేందుకు పైసలు ఇస్తుంది. మసూద్ అజార్ గారికి పైసలు మళ్ళీ ఇచ్చింది. దాదాపు 14 కోట్ల రూపాయల పాకిస్తాన్ కరెన్సీని అప్పచెప్పింది. అట్లాగే వాడు ఉన్నాడు కదా, లష్కరే తోయిబా అధినేత, వాడికి రక్షణ కల్పించడానికి, వాడి సంస్థలు POKలో కూలిపోయిన సంస్థలు కూలిపోయిన వాడి శిబిరాలకి పునర్నిర్మించడానికి మళ్ళీ డబ్బులు మంజూరు చేస్తుంది. గొప్ప విషయం ఏం తెలుసా? ఉగ్రవాదులకు సంబంధించిన వ్యవహారాల్లో పాకిస్తాన్ పోలీసులు, మిలిటరీ డైరెక్ట్గా పాల్గొంటుంది. సిగ్గుందా ఇంకా పాకిస్తాన్కి? ఇంకొక పెద్ద డౌట్, అతిపెద్ద డెవలప్మెంట్ ఏంటంటే ఇది పాక్కు చైనా ఖరీదైన ఓదార్పు. చైనా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుందంటే ఊరికనే ఇవ్వట్లేదు, పాకిస్తాన్ని బోలెడు వాడుకుంటోంది. ఒకసారి కీలుబొమ్మగా మారిన మనిషిని, ఫర్ ఎగ్జాంపుల్ మనమే కావచ్చు, ఎవడైనా మనం కామెంట్ చేస్తుంటే లేకపోతే మన అరచేతిలో ఇరుక్కొని మనం ఏం చెప్తే పని చేస్తాడు చూసినావు ఆ పని, వాని మనం ఆడుకుంటాం అనమాట. నా కొడక చేయిపోరా, నేను చెప్పింది చేయాల్సిందే నువ్వు అని ఆడుకుంటాం, ఆడిస్తాం. అది సహజమైన మనిషి గుణం. అది సేమ్ ఇప్పుడు చైనా చేతుల్లో కీలుబొమ్మగా మారిన పాకిస్తాన్ని ఒక గేమ్ ఆడుతుంది. IMF నుంచి పైసలు వచ్చినాయి కదా, దాదాపు 20,000 కోట్ల రూపాయల అమౌంట్ వచ్చింది కదా, ఆ డబ్బుని రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తుంది చైనా. దానికి చైనా పాకిస్తాన్ ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గరున్న J-35 అనే యుద్ధ విమానాన్ని, 5th జనరేషన్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయమని పాకిస్తాన్కి ఒక ఉచిత సలహా ఇవ్వడం. ఇంకా చెప్పాలంటే పాక్కు ఖరీదైన ఓదార్పు చేయడం. అమ్మా పాకిస్తాన్, ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బకి విలవిల్లాడిపోతున్నావు. మీ ఎయిర్ బేస్లన్నీ నాశనం అయిపోయినాయి. 11 పట్టణాల్లో సరిహద్దులో మీరు పెంచి పోషించిన ఉగ్రవాద శిబిరాలని నాశనం అయిపోయినాయి. ఒకవేళ భారత్ గనక మళ్ళీ రఫేల్తోనో సుఖోయ్తోనో అటాక్ చేసిందనుకో, నీకు తట్టుకునే కెపాసిటీ లేదు. కాబట్టి రఫేల్, సుఖోయ్ని తట్టుకునే శక్తి, అదే అమెరికా దగ్గర కూడా ఇంకొక జెట్ ఎయిర్వేస్ ఉంది కదా, అమెరికా దగ్గర ఉన్న ఏంటది F-35, రఫేల్, F-35 లాంటి యుద్ధ విమానాలని తట్టుకునే శక్తి ఉన్న మా J-35 తీసుకోండి. ఇది జింగ్పిన్ 35 అనుకోవచ్చు. మన దాన్ని J-35 యుద్ధ విమానం కొనుక్కోండి. దీనికి చాలా తక్కువ ఖర్చులో 50%లోనే మేము ఇస్తామని చెప్పేసి పాకిస్తాన్ ముందు బేరం పెట్టింది. 50% రిబేట్కి ఇస్తామని చెప్పేసి 30 యుద్ధ విమానాలు కొనుగోలు చేయమని పాకిస్తాన్కు ఒక ప్రపోజల్ పెట్టింది. అందుకు పాకిస్తాన్ ఒప్పుకుంది. ఈ ఆగస్టులోనే ఆ J-35 ఏదైతే ఉందో ఆ J-35ని పాకిస్తాన్కి అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. J-35ని పాకిస్తాన్కి అందించడం వల్ల చైనాకి కలిసి వచ్చే అంశం ఏంటంటే, చిన్న చిన్న తుప్లీ దేశాలు కొన్ని ఉంటాయి, చాలా అంటే తక్కువ ఖర్చుతో బతికే దేశాలు, ఆదాయం తక్కువగా ఉన్న దేశాలు చూసినావా, సాధారణంగా యుద్ధ విమానాలు కానీ యుద్ధ సామాగ్రి కానీ ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటారంటే అమెరికా, రష్యా, సౌత్ కొరియా, ఫ్రాన్స్ దగ్గర ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే అత్యాధునికమైన, బలమైన, శక్తివంతమైన యుద్ధ సామాగ్రి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇది వీళ్ళు కాకపోతే టర్కీ లాంటి దేశాల దగ్గర ఉంటారు. అజర్బైజాన్, ఆర్మేనియా యుద్ధంలో కొంత పురుగు వచ్చింది కాబట్టి టర్కీ లాంటి దేశాల దగ్గర ఉంటారు. కానీ చైనా దగ్గర కొనేంత పత్ల, ఇది తోకపడాసు లాంటివి మనకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మొన్ననే భారత్ దెబ్బకి వాళ్ళ ఎయిర్ బేస్ మొత్తం నాశనం అయిపోయింది. చైనా ఏం తట్టుకోగలిగింది? వాళ్ళ దగ్గర ఉన్న రాడార్ వ్యవస్థ భారత బ్రహ్మోస్ క్షిపణి ముందు సర్వనాశనం అయిపోయింది కదా, మొత్తం తుక్కు అయిపోయింది పాకిస్తాన్. సో అయినప్పటికీ
మేము అంతకంటే శక్తివంతమైన యుద్ధ విమానాలు ఇస్తాం, ఈసారి భారత్ పైన నిప్పుల వర్షం కురిపించవచ్చని పాకిస్తాన్ని మభ్యలో పెట్టి ఈ 20,000 కోట్లనేగా వాటిని మెల్లగా ఇట్లా లాక్కునే ప్రయత్నం చేస్తాం చైనా. ఏదో చెప్పింది కొత్తగా, ఏం చెప్పిందంటే తక్కువ ఈఎంఐలు కట్టుకోండి, కొంచెం అమౌంట్ ఇవ్వండి, 50% డిస్కౌంట్ ఇస్తాం మీకు, మా యుద్ధ విమానాలు కొనుగోలు చేయండి. చైనా చేసిన ఈ కుట్ర వెనుక అతిపెద్ద రాజకీయం ఉంది. రక్షణ రంగ నిపుణులు చాలామంది చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, బాబు వీళ్ళు తయారు చేసిన ఈ యుద్ధ విమానాలు కావచ్చు, బాంబులు కావచ్చు, రాకెట్లు కావచ్చు, పాకిస్తాన్కి ఇస్తే వాళ్ళు ప్రయోగించి భారత్ మీద అవి సక్సెస్ అయినాయో ఫెయిల్ అయినాయో చెప్తారు. ఫెయిల్ అయినాయి అనుకో వీళ్ళు మంచిగా కొత్త తయారు చేస్తారు, మళ్ళీ దాని మీద టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రయోగం చేసి మళ్ళీ కొత్త తయారు చేసి దాన్ని అమ్మకానికి పెడతారు. సక్సెస్ అయిందనుకో, చూడు మా యుద్ధ విమానాలు ఆల్రెడీ కథన రంగంలోకి దిగాయి, మీరు కొనుక్కోండి అని ఇతర దేశాలకు సలహాలు ఇస్తారు. ఆఫ్రికా చిన్న దేశాలు చాలా ఉన్నాయి లిస్టులో. ఇటువంటి దేశాలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. మిడిల్ ఈస్ట్ దేశాలు కొన్ని ఉన్నాయి కొనడానికి. పాకిస్తాన్లో ఏదైనా ఆయుధం సక్సెస్ అయిందనుకో వాటి అమ్మకానికి పెట్టుకోవడం కోసం చైనా పాకిస్తాన్ ఒక మార్కెట్ కింద, శాంపిల్ మార్కెట్ కింద వాడుకుంటుంది. పాకిస్తాన్ ఏం చేస్తుంది, అమ్మో మాకు చైనా సహాయం అందిస్తోంది అని చెప్పేసి ఆ సహాయాన్ని కింద తీసుకొని భారత్ పైన ప్రయోగం చేస్తుంది. ఇది చైనా చేస్తున్న దొంగ నాటకం. ఇందులో పాకిస్తాన్ నాయకులు మంచి అవినీతి పరులు, బీభత్సంగా ఆమ్యామ్యాలు మింగేస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం. కానీ చైనాకి 2 ఉద్దేశాలున్నాయి. ఒకటి వాళ్ళ యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడం, 2 పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి భారత్ని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయడం. ఈ 2 లక్ష్యాలు చైనా నెరవేర్చుకుంటోంది. సో పాకిస్తాన్ చేస్తున్న పాపాలకి చైనా పాపాలు కూడా తోడవుతున్నాయి. ఎప్పటికైనా వీళ్ళకి సమాధానం చెప్పాల్సింది మాత్రం భారతే. మీరేమనుకుంటున్నారు? ఇండియా ఒక పాకిస్తాన్కి మాత్రమే బుద్ధి చెప్తే సరిపోతుందా? చైనాకి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా? టర్కీ మీద ఏ విధంగా అయితే తిరగబడ్డారో భారతీయులు, ఇప్పుడు చైనా పైన కూడా అలా తిరగబడాల్సిన అవసరం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి.